లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ గెలిచే సీట్లు ఎన్ని? వచ్చే లోక్సభ ఎన్నికల్లో గెలవడానికి అవకాశం ఉన్న సీట్లన్నీ? దీనిపై ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఓవైపు కాంగ్రెస్ పార్టీ సీట్లన్నింటినీ గెలుచుకోవాలని లక్ష్యంగా పనిచేస్తుంటే, బీజేపీ సైతం హైదరాబాద్తో సహా అన్ని సీట్లలోనూ తామే గెలవబోతున్నామంటుంది. ఇప్పటికే బీజేపీ అగ్రనేత హోంమంత్రి అమిత్ షా 10 సీట్లు పార్టీకి లక్ష్యంగా నిర్దేశించారు. అయితే అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం తర్వాత తాము మొత్తం సీట్లను గెలుస్తామంటూ ఆ పార్టీ నేతలు ధీమా ప్రదర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ గెలిచే సీట్లు ఎన్ని అన్న దానిపై ఎంతో ఉత్కంఠ నెలకొంది. మరీ ముఖ్యంగా చెప్పుకోవాలంటే పట్టణ ప్రాంతానికి పరిమితమైన బీజేపీ ఈసారి గ్రామాల్లోనూ పట్టు సాధించాలని ప్రయత్నిస్తోంది. బీజేపీ ఏ సీట్లు గెలుస్తుందన్న దానిపై ఒక క్లారిటీ తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం. గత లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, సికింద్రాబాద్ 4 స్థానాల్లో విజయం సాధించింది. ఆ పార్టీకి 19.65% ఓట్లొచ్చాయి. గత లోక్సభ ఎన్నికలతో పోల్చుకుంటే సుమారుగా 9% పైగా ఓట్లు పెరిగాయి. గత లోక్సభ ఎన్నికల్లో బీజేపీ హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల్లో 2వ స్థానంలో నిలిచింది. హైదరాబాద్ సంగతి పక్కన పెడితే బీజేపీకి ఈసారి మహబూబ్ నగర్ సీటు దక్కడం తేలికన్న పరిస్థితి ఉంది. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 4 సిట్టింగ్ స్థానాలతో పాటుగా మరికొన్ని స్థానాలపై కన్నేసింది. మరీ ముఖ్యంగా చెప్పాలంటే హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న మల్కాజ్గిరి సీట్లో ఈసారి బీజేపీ గెలిచి తీరాలన్న సంకల్పం తీసుకుంది. గతంలో ఈ నియోజకవర్గానికి ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహించారు. దేశంలోనే అత్యధిక సంఖ్యలో ఓటర్లు ఈ నియోజకవర్గంలో ఉన్నారు. సుమారుగా 35 లక్షల మంది ఓటర్లున్న ఈ నియోజకవర్గంలో విజయం కోసం అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్, మరోవైపు బీఆర్ఎస్ ఈ 3 పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ఇక మల్కాజ్గిరి సెగ్మెంట్ లో ఈసారి విజయం నల్లేరుపై నడికేనని బీజేపీ భావిస్తోంది. ఇక్కడ నుంచి బీజేపీ సీనియర్ నేత ఈటెల రాజేందర్ పోటీ దాదాపు ఖాయమన్న ప్రచారం జరుగుతోంది. మరోవైపు బీజేపీ విజయం సాధించే అవకాశం ఉన్న స్థానం చేవెళ్ల. ఇక్కడ నుంచి గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి కొండా విశ్వేశ్వర్ రెడ్డి స్వల్ప ఓట్లతో ఓడారు. ఈసారి ఆయన గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని మోదీ ఇంపాక్ట్ కూడా ఈ ఎన్నికల్లో ఉంటుందని, తనకు కలిసి వస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. కొండా ఈసారి బీజేపీ తరఫున తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అదే సమయంలో బీజేపీ సునాయాసంగా గెలిచే మరో స్థానం మహబూబ్ నగర్. గత ఎన్నికల్లో ఇక్కడ డీకే అరుణ బీఆర్ఎస్ అభ్యర్థిపై హోరాహోరీగా తలపడ్డారు. ఈసారి ఎన్నికల్లో గెలిచి తీరాలని ఆమె కసిగా ఉన్నారు. బీజేపీ సీనియర్ నాయకులు జితేందర్ రెడ్డి కూడా గతంలో మహబూబ్ నగర్ ఎంపీగా విజయం సాధించారు. ఈసారి బీజేపీ ఇక్కడి నుంచి జెండా ఎగరవేయడం ఖాయమన్న భావన పార్టీలో ఉంది. వీటితో పాటు బీజేపీకి సానుకూలత ఉన్న సీట్లను పరిశీలిస్తే ఉమ్మడి మెదక్ జిల్లాలోని మెదక్, జహీరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లని చెప్పాల్సి ఉంటుంది. మెదక్ నియోజకవర్గం గతంలో కేసీఆర్ ప్రాతినిధ్యం వహించారు. ఈ నియోజకవర్గంలో గెలవాలని బీజేపీ చాన్నాళ్లుగా ప్రయత్నిస్తోంది. ఈసారి బీజేపీ వేవ్ ద్వారా ఆ కల సాకారం చేసుకోవాలని పార్టీ భావిస్తోంది. మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడ జెండా పాతాలని చూస్తున్నారు. మెదక్ నియోజకవర్గం నుంచి తొలిసారి బీజేపీ జెండా ఎగరవేయాలని ఆయన తహతహలాడుతున్నారు. బార్డర్ ప్రాంతంలో ఉన్న జహీరాబాద్ లో అటు కర్ణాటక, ఇటు మహారాష్ట్ర ఇంపాక్ట్ ఉంటుందని, ఈ స్థానంలో బీజేపీ విజయం నల్లేరుపై నడికేనని ఆ పార్టీ భావిస్తోంది. కర్ణాటక, మహారాష్ట్రలో బీజేపీకి ఉన్న సానుకూలత జహీరాబాద్ లో కాషాయ జెండా ఎగరేసేందుకు దోహదపడుతుందని భావిస్తున్నారు. ఇక
4 స్థానాల్లో గత ఎన్నికల్లో బీజేపీ అనూహ్య విజయాలను సొంతం చేసుకుంది. ఈసారి బీజేపీకి దేశవ్యాప్తంగా పెరుగుతున్న ఆదరణ, అయోధ్య రామ మందిర నిర్మాణం, మోదీ ఇమేజ్ బలపడ్డంతో తెలంగాణలో 10 స్థానాల్లో విజయం తథ్యమని కాషాయ పార్టీ భావిస్తోంది. గతంలో గెలిచిన 4 పార్లమెంటు స్థానాలు ఉమ్మడి మెదక్ జిల్లాలోని మెదక్, జహీరాబాద్, గ్రేటర్ పరిధిలో ఉన్న మల్కాజ్గిరి, చేవెళ్ల, వీటితో పాటు మహబూబ్నగర్, వరంగల్ నుంచి సైతం విజయం సాధించాలని పార్టీ యోచిస్తుంది. ఎస్సీ నియోజకవర్గమైన వరంగల్లో గత అసెంబ్లీ ఎన్నికల్లో కీలక స్థానాల్లో బీజేపీ అభ్యర్థులకు భారీగా ఓట్లు వచ్చాయి. ఈసారి సైతం ఆ ఓట్ల శాతం పెరుగుతుందని విశ్వాసం ఉంది. మొత్తంగా బీజేపీకి అన్ని మంచి శకునములే అన్న భావన కనిపిస్తుంది. పార్టీ ఈ ఎన్నికల్లో కీలక స్థానాల్లో విజయం సాధించడం ఖాయమన్న వర్షన్ వినిపిస్తోంది.